హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి మన ఇంట్లో వచ్చేసి పప్పు ఉన్న చారు ప్లస్ ఇక మనకు వచ్చేసి అయితే ఇది పప్పు ఉన్న ఇది చింతపండు అయితే చారు కోసం ప్రిపేర్ చేయడానికి ఇప్పుడు మన షాప్కి అయితే వెళ్ళి తీసుకొచ్చేసిన. దాంతోపాటు కావాల్సింది మనకి ఏంటంటే కరివేపాకు. ఈ మూడు వస్తువులతో మీకు ఏం చేస్తారో తెలుసు కదా, పప్పు చారు ప్లస్ మనము ఇప్పుడు పప్పు చారు అయితే చేద్దాం. మరి మా వీడియో అందరూ ఫుల్ అంటే మొత్తం వీడియో ఎండ్ వాళ్ళు చూడండి ఫ్రెండ్స్, ఎలా ప్రిపేర్ చేస్తున్నామో ఎక్కడ స్కిప్ చేయకండి. ఏమన్నా తప్పులు ఉంటే కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్. ఓకే, మరి మనం ఈ పప్పున్న చారు ఎలా చేస్తామో ప్రిపేర్ చేస్తామో చూపిస్తాను. మరి ఫ్రెండ్స్, మనం అయితే ముందుగా అయితే పప్పు తీసుకుందాం. పప్పు అయితే ఒక గంజులో అయితే ఇలా పోసుకోవాలి. ఇలా పోసినాం కదా, ఇందులో వాటర్ అయితే పోసుకోవాలి కదా ఫ్రెండ్స్. ఇలా వాటర్ అయితే పోసుకోవాలి. ఈ పప్పుని ఇలా పిసుకోవాలి, సేమ్ మనం బియ్యం ఎలా వాషింగ్ చేస్తామో. ఎందుకంటే పప్పుకి ఏమైనా టెస్ట్ ఉన్నా కానీ ఇలా కడగడం ద్వారా పోతుంది ఫ్రెండ్స్. మనం అయితే పప్పునైతే 2 సార్లు వాషింగ్ చేసినాం కదా. ఇప్పుడైతే గ్యాస్ స్టవ్ మీద అయితే మనం పెట్టుకోవాలి. ఇప్పుడు గ్యాస్ స్టవ్ మీద అయితే మనం పప్పునైతే ఇలా పెట్టుకొని గ్యాస్ అయితే ఆన్ చేసుకోవాలి ఫ్రెండ్స్. అంతలోపడైతే మనము దీంట్లో వస్తువులు టమాటా ఉన్న మిర్చి ఇట్లా కోసుకొని రెడీ పెట్టుకుందాం ఫ్రెండ్స్. మనమైతే పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, ఈ టమాటా అయితే నీట్గా కోసుకుందాం ఫ్రెండ్స్. ఉల్లిగడ్డ కూడా అలాగే అదే విధంగా కోసుకుందాం మనం. ఇది మన చారుల కోసం ఉల్లిగడ్డ కోసే అయితే. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం టమాటాలు కూడా నీట్గా కట్ చేసుకుందాం. ఇలా అయితే మనం నీట్గా కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. మనమైతే ఇవి పప్పులో వేయడానికి, ఇవి యాక్చువల్గా మనకైతే ఈ పప్పులో వేసుకోవడానికి ఫ్రెండ్స్. ఇది మనం చారు చేయడానికి, అంటే ఈ ఉల్లిగడ్డ ప్లస్ మన పచ్చిమిర్చి ఇది చారులో వేయడానికి, ఇది పప్పులో వేయడానికి ఫ్రెండ్స్. ఈ పప్పులో మనం వేయడానికే ఇట్లా చేస్తున్నాం మనం ఫ్రెండ్స్. ఈ చింతపండుని అయితే మనము ఒక కటోర్లో వేసుకొని నానబెట్టుకోవాలి ఫ్రెండ్స్. కొన్ని వాటర్ పోసుకొని నానబెట్టుకోవాలి. ఎందుకంటే మనకైతే ఈ చారు అయ్యేంత షేప్లో కూడా మనమైతే నానబెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇట్లా నానబెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇక పప్పు ఉడికిందా లేదా అనేది ఇలా తీసుకోవాలి, ఇలా చూడాలి ఫ్రెండ్స్. ఇక ఉడికింది, పప్పు అయితే మంచి నీట్గా అయితే ఉడికింది. ఇప్పుడు దీంట్లో ఏం చేద్దామంటే మనం పసుపు అయితే యాడ్ చేసుకుందాం ఫ్రెండ్స్. తగినంత పసుపు యాడ్ చేసుకొని మనం ఏం చేయాలంటే ఇలా మిక్స్ చేయాలి. ఈ పసుపు కలిసినాక మనం ఇందులోనే, లేకపోతే పసుపు అనేది గడ్డ కడుతుంది. మనము కోసుంచుకున్న పచ్చిమిర్చి కానీ ఉల్లిగడ్డ, టమాటా ఇందులోనే వేసుకోవాలి. ఇందులో వేసుకున్న తర్వాత సాల్ట్ అయితే వేసుకోవాలి. తగినంత సాల్ట్ వేసుకోవాలి ఫ్రెండ్స్. మీకు ఎంత సరిపడి ఉంటే అంత సాల్ట్ అయితే వేసుకోండి. సాల్ట్ వేసుకున్నాం కదా, అదేవిధంగా కారపొడి కూడా వేసుకోవాలి. గ్యాస్ కొంచెం తక్కువ పెట్టుకొని ఉంచుకోవాలి ఫ్రెండ్స్. ఆ పక్క అయితే పప్పు ఉడుకుతుంది, మనం ఇక్కడ అయితే చారు కోసం ప్రిపేర్ చేసుకున్నాను నేను ఫ్రెండ్స్. ముందుగా అయితే మనం ఆయిల్ అయితే పోసుకుందాం. ఇందులో అయితే ఆయిల్ అయితే పోసుకోవాలి. మనం పోపు గింజలు అయితే ఇందులో వేసుకుందాం. పోపు గింజలు వేసుకున్నాక మనము కరివేపాకు కూడా వేసుకోవాలి కదా. ఇలా కరివేపాకు వేసుకొని ఫ్రెండ్స్ కలుపుకోవాలి. పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ ఇందులో అయితే వేసుకోవాలి. ఇలా వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇది మంచి దూరగా అయితే వేగాలి. మన చారు కోసం ప్రిపేర్ కావాలంటే ఇలాగే మంచి దూరంగా అయితే వేగాలి ఫ్రెండ్స్. మనం ఇందులో అయితే పసుపు అయితే యాడ్ చేసుకోవాలి చారు కోసం. ఇది చారు అంటారు, మన పప్పు ఉన్న ప్లస్ అది పప్పు చారు. ఇలా పసుపు యాడ్ చేసుకొని ఇలా మిక్సీ చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఈ చింతపండు అయితే అయింది. ఇలా నీట్గా అయితే పిసుకోవాలి. ఇలా మెత్తగా అయినాక
ఇలా విసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇలా విసుకున్నాక మనం అయితే ఇందులోకి వెళ్ళి అయితే ఇలాంటి పోలున్న జాలి గంజి తీసుకొని ఇలా పోసుకోవాలి. కొంచెం నీట్గా ఇందులో పడిపోతుంది ఫ్రెండ్స్. ఈ పప్పు అయితే అయ్యింది ఫ్రెండ్స్. ఈ పప్పును మనం మరవేయాలి. ఇది పప్పు అయితే పక్కన పెడుతున్నా. ఇప్పుడు మనం అయితే చారు కోసం అయితే వద్దాం. ఇప్పుడు దీనికోసం మనం అయితే పక్కకి అయితే పెడదాం ఫ్రెండ్స్. మనం పప్పును మరబోతేందుకైతే నూనె అయితే పోసుకుంటానా. ఇలా నూనె అయితే పోసుకోండి ఫ్రెండ్స్. నూనె పోసినాక నన్ను పోపు గింజలు అయితే వేసుకోండి. పోపు గింజలు వేసుకున్నాక ఈ కరివేపాకును కూడా కొంచెం ఇందులో అయితే యాడ్ చేసుకోండి. ఇప్పుడైతే మనం ఇందులో అయితే పప్పు వేసుకుందాం ఫ్రెండ్స్. ఇదే పప్పును మరబోయడం అంటారు. ఇలా అయితే పప్పు అయితే పోసుకోవాలి. ఇలా మిక్సీ వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇక కాసేపు ఉడికిద్దాం దీన్ని పప్పుని ఫ్రెండ్స్. మనం అయితే ఇందులో అయితే ఎల్లిపాయలే లేదు, ఎల్లిపాయలు ఉన్న జీలకర్ర దంచిన ఇందులో అయితే వేస్తున్నా ఫ్రెండ్స్. ఇలా దంచినాక వేయాలి. ఇలా అయితే వేసేసిన మళ్ళీ ఒకసారి ఇలా మిక్సీ వేసుకుందాం మనం, ఎందుకంటే కలవాలి కాబట్టి. ఆయిల్ దింపుదామంటే టేస్ట్ రాదు, అందువల్ల ఇలా అయితే వేసినా. మీరు కూడా ఇలానే వేయండి ఫ్రెండ్స్. ఇందులో కూడా మనం దంచిన అయితే ఎల్లిపాయలు ఉన్న జీలకర్ర ఇందులో వేస్తున్నా ఫ్రెండ్స్. మనం పొంగేటప్పుడు వేయాలి. తర్వాత ఇందులో సాల్ట్ కూడా వేయలేదు మనము, తగినంత సాల్ట్ అయితే వేసుకోండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ పప్పు అయితే కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. పప్పు మనం కంప్లీట్ చేసుకున్నాం. ఇక చారు కూడా దగ్గర పడ్డది. చారును కూడా కంప్లీట్ అయిపోయినట్టు అది కూడా దగ్గర పడ్డది ఫ్రెండ్స్. మనకైతే ఎలా పొంగుతుందో చారు అయితే చూడండి ఫ్రెండ్స్. చారు కూడా కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. మనం అయితే చారు అయితే కంప్లీట్ చేసుకున్నాం. యాక్చువల్గా ఎలా నీట్గా తయారు చేసుకున్నాం చూడండి ఫ్రెండ్స్. మా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైతే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, మరిన్ని వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. బాయ్.